హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 10th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మనం డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు నేను మీకు ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చానో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం డిస్కస్ చేసిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సరే. సో నేను మీకు ఫస్ట్ వన్ విత్ రిఫరెన్స్ టు అగ్ని 3 మిసైల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాను. ఇట్ ఈస్ జస్ట్ టూ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై DRDO అంటున్నాం. ఇది రైట్. ఇట్ ఈస్ డిప్లాయిడ్ అండర్ ద ఆపరేషన్ కంట్రోల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నాం. కాదు, నేను మనకి కమాండ్ ఫోర్సెస్ వాళ్ళు ఆపరేషన్ కంట్రోల్ చేశారు. ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ మిసైల్ స్పెక్ట్రమ్ అన్నారు. ఇది రైటే మనకి. ఇంటర్ కాంటినెంటల్ క్యాపబిలిటీస్ కూడా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి A 1 and 3. సెకండ్ వన్ విత్ రిఫరెన్స్ టు చబహార్ పోర్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఇరాన్స్ ఓన్లీ ఓషనిక్ డీప్ సీ పోర్ట్ విత్ డైరెక్ట్ యాక్సెస్ టు ఇండియన్ ఓషన్. ఓకే, ఇది రైట్. ఇట్ లైస్ ఈస్ట్ ఆఫ్ గ్వాదర్ పోర్ట్. ఈస్ట్ ఆఫ్ గ్వాదర్ పోర్ట్ ఉందా? ఇది మనకి కాదు కదా, వెస్ట్ ఆఫ్ గ్వాదర్ పోర్ట్ కదా. రాంగ్. ఇది మనకి ఇండియా అజ్యూమ్డ్ ఆపరేషన్ కంట్రోల్ ఆఫ్ ద పోర్ట్ ఆఫ్టర్ ద సైనింగ్ ఆఫ్ 2016 ట్రైలేటరల్ అగ్రిమెంట్. ఇది కూడా రాంగ్. 2018 కదా నేను మీకు చెప్పాను కదా గ్వాదర్ పోర్ట్ గురించి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 ఓన్లీ. నెక్స్ట్ థర్డ్ వన్ విత్ రిఫరెన్స్ టు కాన్స్టిట్యూషనల్ అండ్ జ్యుడిషియల్ ప్రొవిజన్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ టు ద ప్రెసిడెంట్ అడ్రస్ ఈజ్ మ్యాండేటెడ్ అండర్ ఆర్టికల్ 87 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది రైట్ మనకి. అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్ ఇన్ హైకోర్ట్ ఈస్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 224A. ఇది కూడా రైటే మనకి. సుప్రీంకోర్ట్ డైరెక్షన్స్ ఆన్ అపాయింట్మెంట్ ఆఫ్ డీజీపీ ఓవర్ రైడ్స్ స్టేట్ అటానమీ బికాస్ ఆఫ్ పోలీస్ ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ కాన్కరెంట్ లిస్ట్. కాదు, పోలీస్ స్టేట్ లిస్ట్ కదా. ఇదేంటంటే ఆర్టికల్ 141 అండ్ ఆర్టికల్ 142 వల్ల ఈ సుప్రీంకోర్టు ఇలా ఆర్డర్స్ ఇవ్వగలిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి 1 and 2. నిన్నటి వీడియోలోనే మీకు ప్రకాష్ సింగ్ కేసు గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం మెయిన్గా ఈ యొక్క 7 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఓకే, టాపిక్ నెంబర్ 1 చూద్దాం ఒకసారి. ఫస్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ మీకు అర్థం కావాలంటే ఈ యొక్క క్వాంటమ్ ఫిజిక్స్ అని తెలియాలి. క్వాంటమ్ ఫిజిక్స్ని మనం కంప్యూటర్స్లో అప్లై చేసే దాన్ని మనం ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు అనమాట. అసలు ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ క్వాంటమ్ ఫిజిక్స్ కానీ ఏం చెప్తున్నాయంటే మనకి యొక్క అటామిక్ రేంజ్ లేదా ఎలక్ట్రాన్ రేంజ్ చాలా చిన్న అంటే సైజులో ఉన్న వాటిని మనం ఈ యొక్క కంప్యూటింగ్లో యూజ్ చేస్తామన్నమాట. ఎలా పాసిబుల్ అవుతుంది అసలు ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే, నార్మల్గా మీరు ఇప్పుడు స్విచ్ చేస్తారనుకోండి, స్విచ్ ఆన్లోనైనా ఉంటుంది ఆఫ్లోనైనా ఉంటుంది. 2 స్టేజెసే ఉంటాయి. నార్మల్ కంప్యూటింగ్లో మనం బైనరీ స్టేజెస్ అంటాం, 0 లేదా 1. క్వాంటమ్ కంప్యూటర్లో 0 and 1 అనమాట. అంటే ఒకే టైంలో ఒక స్విచ్ వల్ల ఒకటి ఆన్ అవుతుంది, ఇంకోటి ఆఫ్ అవుతుంది. ఇది క్వాంటమ్ టెక్నాలజీ అనమాట. అండ్ ఇది రియల్ లైఫ్లో ఎలా అప్లికేబుల్ అవుతుంది మీకు చెప్తాను. నార్మల్గా మీకు ఒక 100 క్వశ్చన్స్ ఇచ్చి 100 క్వశ్చన్కి సంబంధించిన OMR ఇచ్చి దాన్ని ఒక కంప్యూటర్ అనలైజ్ చేస్తుంది అనుకోండి. ఒక క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ వెళ్తుంది సీక్వెన్స్గా. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్లో 100 క్వశ్చన్స్ ఒకేసారి అయిపోతాయి అనమాట. అంటే ఇంత క్విక్ ఉంటుందన్నమాట క్వాంటమ్ టెక్నాలజీ అంటే, ఫాస్ట్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ వల్ల ఇక్కడ మీరు ఒక కాయిన్ ఫ్లిప్ చేశారనుకోండి, ఇక్కడ హెడ్స్ పడి అండ్ వైజాగ్లో టైల్స్ పడేలా చేయొచ్చు. అంటే ఆ కమ్యూనికేషన్, దీన్ని మనం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటనమాట. అంటే ఒక సిస్టంలో జరిగేటటువంటి కమ్యూనికేషన్ అంటే ఒక 2 ఈవెంట్స్ అవి ఎంత దూరం ఉన్నా కూడా వాటిని లింక్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ని డిక్లేర్ చేసింది 6000 crores. అందులో భాగంగా ఏపీ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టును మేము టేకప్ చేయబోతున్నాం అన్నట్టు ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. అండ్ మరి ఇది ఇంకా దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ ఏందో డిస్కస్ చేద్దాం. మనకి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్కి February 7th రోజు ఫౌండేషన్ చేయడం జరిగింది. అండ్ ఇది యొక్క ఏపీని గ్లోబల్ లీడర్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీలో చేస్తుందని చెప్పేసి వాళ్ళు హోప్ వ్యక్తం చేయడం జరిగింది. అండ్ ఈ క్వాంటమ్ ఎకోసిస్టంలో క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్. సో యాక్చువల్లీ క్వాంటమ్ టెక్నాలజీ వీటన్నిటిలో మనకు అప్లై చేయొచ్చు. సో వీటన్నిటిలో కూడా క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది వ్యాలీలో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ అంటున్నారు. అండ్ దీని ద్వారా ఈ యొక్క అమరావతి అనేది బోస్టన్, సింగపూర్, షాంఘై ఇట్లాంటి సిటీస్తోని కంపీట్ కాగలుగుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్లో అంటున్నారు. అలానే క్వాంటమ్ టెక్నాలజీ అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా, సబటామిక్ ప్రాపర్టీస్ లైక్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, సూపర్ పొజిషన్ అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఒకే పనిని అంటే సైమల్టేనియస్గా ఆన్ అండ్ ఆఫ్ రెండు ఉన్నట్టుగా. సో ఒకే యాక్టివిటీని మొత్తం మల్టిపుల్ అంటే స్పాంటేనియస్గా దీన్ని చేయగలుగుతుంది అనమాట. అండ్ దీనివల్ల అల్ట్రా ఫాస్ట్ కంప్యూటేషన్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, మన క్లాసికల్ కంప్యూటర్ సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ని క్విక్గా సాల్వ్ చేస్తుంది. అండ్ మనకి బైఫర్గేషన్ తర్వాత
హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ అయిన తర్వాత ఈ యొక్క ఏపీకి ఇచ్చినటువంటి ప్రామిసుల్లో భాగంగా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది మనకి నేషనల్ క్వాంటమ్ మిషన్లో ఒక భాగం. నేషనల్ క్వాంటమ్ మిషన్కి డెడికేట్ చేసినటువంటి అమౌంట్ 6,000 crores. అండ్ క్వాంటమ్ టెక్నాలజీని మనం హెల్త్ కేర్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, సెక్యూరిటీ అండ్ ఫినాన్స్, స్ట్రాటజిక్ సెక్టార్, ఓకే, ఈ రంగాల్లో దీన్ని వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు అనేది మీకు సబ్ సెక్టార్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కొండవీడు పోర్ట్. సో మనకి ఇది కూడా ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. యూనియన్ గవర్నమెంట్ ఈ యొక్క కొండవీడు పోర్టుని ఒక టూరిస్ట్ ప్లేస్గా అండ్ కల్చరల్ డెస్టినేషన్గా డెవలప్ చేస్తామన్నారు. ఈ యొక్క ఫోర్ట్ అనేది ఇదివరకు ఎర్లీ బుద్ధిజం అనేది ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నట్టుగా హిస్టారియన్స్ చెప్తున్నారు. దాంతోపాటు ఇది కాకతీయ రూలర్స్ టైంలో ఇది డెవలప్ అవ్వడం జరిగింది. దాని తర్వాత బహమనీ రూలర్స్ టైంలో ఇది డ్యామేజ్ అయింది. అండ్ కొండవీడు ఫోర్ట్ సంబంధించి ఇక్కడ క్యాపిటల్ షిఫ్ట్ కూడా ఎలా జరిగింది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో కొండవీడు ఫోర్ట్ ఇది కొండవీడు హిల్ రేంజ్ గుంటూరు రీజియన్లో ఉంది. అండ్ ఇది స్ట్రాటజిక్ లొకేషన్ ఆ టైంలో వీళ్ళకి కాకతీయ టైంలో. ఇది మనకి తెలుగు చోడాస్ వాళ్ళు ఫస్ట్ బిల్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఫోర్ట్ని స్ట్రెంథన్ చేసింది కాకతీయ డైనాసిటీ. 1323 ప్రోళయ వేమారెడ్డి టైంలో దీన్ని ఆక్యుపై చేశారు. దాని తర్వాత ఈ యొక్క ప్రోళయ వేమారెడ్డి టైంలోనే క్యాపిటల్ అనేది అద్దంకి నుండి కొండవీడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఒడిషాకు చెందినటువంటి గజపతి రూలర్స్, దాని తర్వాత బహమనీ సుల్తానేట్స్ వీళ్ళు కంట్రోల్ చేశారు. దెన్ విజయనగర ఎంపైర్, గోల్కొండ సుల్తానేట్, మొఘల్స్, ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ ఈ విధంగా తర్వాత రోజులలో వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. మరి దీనికి సంబంధించినటువంటి ఆర్కియాలజీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఆర్కియాలజీలో హిందూ అండ్ యొక్క ఇస్లామిక్ రెండు కూడా మనకి ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇందులో వీళ్ళు యూజ్ చేసినటువంటి మెటీరియల్ గ్రానైట్ స్టోన్ అండ్ లైమ్ మోటార్. మెయిన్ ఎంట్రన్స్ కోలేపల్లి దర్వాజా అండ్ నాదెల్లా దర్వాజా. అండ్ ఇక్కడ ఏన్షియంట్ వాటర్ కన్జర్వేషన్, కాకతీయ ఆర్కిటెక్చర్స్ అన్నీ కూడా ఈ యొక్క నీటిని రక్షించుకునేటటువంటివి, వాటర్ కన్జర్వేషన్కి చాలా పాపులర్. అందుకోసమే మన తెలంగాణలో కూడా మిషన్ కాకతీయ అనే ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది కదా, చెరువుల్ని పునరుద్ధరించడం అనేది. అండ్ సెవరల్ ట్యాంక్స్ని కూడా వీళ్ళు రిపేర్ చేయడం జరిగింది. దీనికి ఫేమస్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఎర్లీ బుద్ధిస్ట్ స్తూపాస్ కూడా ఉన్నట్టు హిస్టారియన్స్ డిస్కవర్ చేయడం జరిగింది. ఇవి సుమారుగా 1st century అండ్ 2nd century కామన్ ఎరాకు సంబంధించినవి. సో దీనివల్ల ఇక్కడ బుద్ధిస్ట్ మిడీవల్ టైంలో ఇక్కడ బుద్ధిజం ఉన్నట్టుగా కూడా హిస్టారియన్స్ చెప్పగలుగుతున్నారు. స్తూప అనేది జనరల్గా ఈ యొక్క గౌతమ్ బుద్ధుడు యొక్క చనిపోయిన ప్లేస్లో నిర్మించేటటువంటి వాటిని, అంటే చనిపోయిన తర్వాత తన యొక్క ఆనవాళ్ళు, తన యొక్క ఉపయోగించినటువంటి వస్తువులు వాటిని ఉపయోగించి వాటిని ఎంఫసైజ్ చేస్తూ, అంటే వాటికి ఫోకస్ ఇస్తూ కన్స్ట్రక్ట్ చేసే వాటిని మనం స్తూపాస్ అని అంటారు అన్నమాట. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3. సో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మలేషియా విజిట్ చేయడం జరిగింది. మరి మలేషియా పర్యటనలో భాగంగా భారత్ మలేషియా మధ్యలో ఒక కీలకమైనటువంటి ఒక 11 మనకి వీళ్ళు ఎంఓయూస్ చేసుకున్నారనమాట. ఈ 11 అగ్రిమెంట్స్ ఏంటి అనేవి మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈ కాంటెక్స్ట్లో నేను నిన్న మీకు ఆల్రెడీ మలేషియా భూభాగం ఎలా ఉంది, మలేషియా ఏ విధంగా 2 టెరిటరీస్గా ఉంది, అండ్ ఇవి రెండు కూడా ఎలా సపరేట్ అయిపోయినాయి, వీటికి సంబంధించి ఏ వాటర్ బాడీ అనేది మలేషియాలో ఉన్నటువంటి 2 భూభాగాలను సపరేట్ చేస్తుంది, ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ మనకి 11 అగ్రిమెంట్స్ అన్నా కదా. మలేషియా అనేది ఇండియాకి ఏ విధంగా క్రూషియలో చెప్తాను. మలేషియా అనేది ఇండియాకి సంబంధించి ప్రధానమైనటువంటి యొక్క పామ్ ఆయిల్ ఉంటుంది కదా, పామ్ ఆయిల్ ఇంపోర్టింగ్ అనమాట. సో ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది పామ్ ఆయిల్ని. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీ, అంటే ఏషియాన్ కంట్రీస్తోని మంచి రిలేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి మన యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మలేషియా కూడా కీ రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పొచ్చు. అండ్ ఇండియా ఇండో పసిఫిక్ రీజియన్లో కూడా కీ రోల్ ప్లే చేయాలనుకుంటుంది కదా. సో ఇండియా అండ్ మలేషియా 11 అగ్రిమెంట్స్ సైన్ చేయడం జరిగింది. ఇవి సెమీ కండక్టర్స్, డిఫెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని కవర్ చేసేవి. కల్చరల్గా కూడా ఇండియాకి మలేషియాకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మలేషియా దగ్గర ఉన్నటువంటి సింగపూర్లో ఇదివరకు ఇండియన్ నేషనల్ ఆర్మీ తన యొక్క ఆపరేషన్స్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అనేది. ఓకే, అండ్ ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ అండ్ అన్వర్ ఇబ్రహీం మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ మధ్యలో ఈ యొక్క అగ్రిమెంట్ కంక్లూడ్ అవ్వడం జరిగింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా 2 కంట్రీస్ వీళ్ళు ఫైనలైజ్ చేసుకున్నారంటే ఇండియన్ రూపీ అండ్ మలేషియన్ రింగిట్స్ ఇందులో మధ్యలో లోకల్ కరెన్సీ సెటిల్మెంట్, అంటే మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఎక్స్పోర్ట్ని మనము డాలర్స్ లాగా పే చేయకుండా, అంటే వాళ్ళు మన డాలర్స్ ఇవ్వకుండా వాళ్ళ కరెన్సీ ఇస్తారనమాట. మళ్ళీ వాళ్ళ కరెన్సీని మనం వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ బైలాటరల్ ట్రేడ్ అనేది
ప్రజెంట్ మనకి $18.6 బిలియన్ ఉంది. దాన్ని కానీ ఎక్కువ రీచ్ అవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేసింది డిఫెన్స్, హెల్త్ కేర్ అండ్ టూరిజం, డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇండియాకి సంబంధించినటువంటి ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండ్ మలేషియాకి సంబంధించినటువంటి పేనెట్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఓయూ అనేది కంక్లూడ్ అయింది. దాంతోపాటు పామాయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మలేషియా వాళ్ళు రిలయబుల్గా అంటే రెగ్యులర్గా పామాయిల్ సప్లై చేయడానికి ముందుకు రావడం జరిగింది. మీకు గుర్తుంటే కనుక ఈ యొక్క పామాయిల్ని ఎంకరేజ్ చేయడానికి కోసం చెప్పేసి ఇండియాలో కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తుంది. అండ్ పామాయిల్కి ఆల్టర్నేటివ్గా కూడా మస్టర్డ్ ఆయిల్ని ఎంకరేజ్ చేయడానికి కోసం మనకి మస్టర్డ్ జిఎం మస్టర్డ్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది. అండ్ మన బడ్జెట్లో కోకోనట్ మిషన్ని కూడా వీళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కోకోనట్ని కూడా పామాయిల్కి ఆల్టర్నేటివ్గా తీసుకురావడానికి, ప్రత్యామ్నాయంగా తీసుకురావడానికి. అండ్ వీళ్ళు మెయిన్గా ఈ అగ్రిమెంట్లో మలేషియా ఇండియా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్కి, దాంతోపాటు ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రైమ్ మినిస్టర్ గారు జయరాజ్ రాజారావు వెటరన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని మీట్ అవ్వడం జరిగింది చెప్పాను కదా. ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది సింగపూర్ ప్రాంతంలో వీళ్ళు స్టార్ట్ చేశారని చెప్పేసి అండ్ అక్కడ ఉన్నటువంటి తమిళియన్ డయాస్పరాను కూడా అడ్రస్ చేశారు. ఎందుకంటే ఇండియా నుంచి తమిళియన్స్ ఎక్కువగా మలేషియాలో ఉంటారు. ఓకే, దెన్ మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు ఇండియన్ కాన్సులేట్ అంటే మన ఇండియా ఎంబసీ అనేది మలేషియాలోని సబా రీజియన్లో స్టార్ట్ చేయబోతున్నారు అని. సో దట్ మన ఇండియన్స్ ఎవరైనా అక్కడ సెటిల్ అయినా వాళ్ళందరికీ కూడా వీసా సర్వీసెస్ ఇట్లాంటివి ఈజీ అవుతాయి. నెక్స్ట్ ఐఎన్ఎస్ అర్నాలా అనేది మనము ఇండక్ట్ చేసుకోవడం జరిగింది, అంటే స్టార్ట్ చేసుకున్నాం. ఐఎన్ఎస్ అర్నాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్నాలా అనేది మరాఠాలకు సంబంధించినటువంటి ఒక కోట. ఈ విధంగా మనము హిస్టారికల్ ప్లేసెస్ని వీటికి నేమింగ్ ఇవ్వడం అనేది మన కల్చరల్ ప్రైడ్ని తెలియజేస్తుంది. ఎందుకంటే మరాఠాస్ ఎంపైర్ అనేది, మరాఠా కోటలు వాళ్ళ యొక్క నేవీకి చాలా ఫేమస్. ఓకే, అందుకోసమే మరాఠా ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు కూడా రావడం జరిగింది. మరి ఐఎన్ఎస్ అర్నాలా యొక్క స్పెషాలిటీ ఏంటంటే షాలో వాటర్స్, అంటే తక్కువ డెప్త్ ఉన్నటువంటి వాటర్స్లో నార్మల్గా సబ్మరైన్స్ని అంటే జలాంతర్గాములను గుర్తించడం కష్టం. కాబట్టి ఐఎన్ఎస్ అర్నాలా ఏంటంటే షాలో వాటర్స్, అంటే తక్కువ లోతున్నటువంటి వాటర్లో కూడా సబ్మరైన్స్ని గుర్తించుతుంది అనమాట. అది దీని యొక్క స్పెషాలిటీ. ఓకే, చూద్దాం ఒకసారి. యొక్క ఐఎన్ఎస్ అర్నాలాని ఇండియన్ నేవీ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం ఇండియాలో బిల్డ్ చేసి ఇండియాలో డిజైన్ చేసినటువంటి యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్, అంటే షాలో వాటర్స్ కోసం ఎస్పెషల్లీ దీన్ని రెడీ చేయడం జరిగింది. అండ్ ఇది మన దేన్ని సూచిస్తుందంటే ఇండియాకి సంబంధించి బయ్యర్స్ నేవీ, అంటే మనం వేరే దగ్గర నుంచి కొనడం దగ్గర నుంచి బిల్డర్స్ నేవీ అంటే మనం తయారు చేసుకోవడం వైపు మనం వెళ్ళామని చెప్పేసి దీన్ని సూచిస్తుంది. ఐఎన్ఎస్ అర్నాలా అనేది మనకి మెయిన్గా ఇక యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ చెప్పాను ఇందాక. అండ్ దీన్ని స్పెషల్గా డిజైన్ చేసింది కోస్టల్ వాటర్స్లో సబ్మరైన్స్ని ట్రాక్ చేయడం కోసం చెప్పేసి. నార్మల్గా షాలో వాటర్స్లో సబ్మరైన్ని ట్రాక్ చేయడం కష్టం, ఎందుకంటే అక్కడ అండర్ వాటర్ ఎకోస్టిక్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి అండ్ మన పైనుంచే గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ షాలో వాటర్స్లో యొక్క సబ్మరైన్స్ని ట్రాక్ చేయడం కష్టం. దీన్ని డిజైన్ అండ్ బిల్డ్ చేసింది గార్డియన్ రీసెర్చ్ బిల్డర్ అండ్ ఇంజనీర్స్. మీకు ఐడియా ఉంటే చెప్పండి దీని యొక్క లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కంట్రోల్లో పనిచేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఇందులో 80% ఇండిజినస్ కంటెంట్ని యూజ్ చేయడం జరిగింది. దీనికి అర్నాలా అన్న నేమ్ ఇవ్వడానికి వెనకాల రీజన్ చెప్పాను కదా, ఇది మరాఠా ఫోర్ట్స్కి సంబంధించింది అనమాట. సో కాబట్టి మన నేవీ యొక్క ఏదైతే కనుక మన ట్రెడిషన్ని ఇండియన్ మ్యారిటైమ్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని మన నేవీ అనేది సక్సెస్ఫుల్గా క్యారీ ఫార్వర్డ్ చేస్తుందని ఎగ్జాంపుల్ ద్వారా చెప్పొచ్చు. అంటే కంటిన్యూటీ బిట్వీన్ హెరిటేజ్ అండ్ మోడర్న్ నేవీ పవర్, ఇది కంటిన్యూటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సహ్యాద్రి టైగర్ రిజర్వ్ STR. సో ఈ యొక్క సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఈరోజు మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే సహ్యాద్రి టైగర్ రిజర్వ్లో సక్సెస్ఫుల్గా టైగర్ని రిలొకేట్ చేశారనమాట. యాక్చువల్లీ సహ్యాద్రి టైగర్ రిజర్వ్ అనేది వెస్టర్న్ మహారాష్ట్రలో ఉంటుంది. అండ్ ఈ యొక్క సహ్యాద్రి టైగర్ రిజర్వ్లో టైగర్ అంటే ఇంక్లూడ్ చేయడం అనేది ఇది నార్దర్న్ మోస్ట్ పార్ట్ అనమాట. వెస్టర్న్ ఘాట్స్లో నార్దర్న్ అంటే చాలా అంటే నార్త్ పార్ట్లో ఇలా టైగర్ ఉండడం అనేది ఇంక్లూడ్ చేయడం. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్లో టైగర్స్ ఎక్కువగా మన కేరళ అండ్ కర్ణాటకలో ఉంటాయి. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్నది మొత్తం కూడా ఎపెక్స్ వెజిటేషన్ అంటే ఒక స్టేబుల్ డెవలప్డ్ ఫారెస్ట్ అన్నమాట ఇక్కడ. అంటే దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ ఇది అక్కడ ఉన్నటువంటి ఫానా యానిమల్స్ ఏవైతే ఉంటాయో యానిమల్స్కి ఇవి చాలా ఫేవరబుల్ కండిషన్స్. ఇలా స్టేబుల్ ఫానా అని చెప్పేసి లేకపోతే స్టేబుల్డ్ వెజిటేషన్ అని చెప్పేసి. ఓకే,
అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్లో మనకి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ తడోబా అందారి ఈ యొక్క నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్, అండ్ బో టైగర్ రిజర్వ్, మెల్గా టైగర్ రిజర్వ్, అండ్ సాత్పురా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్, ఇది మనకి బార్డర్లో ఉంటుంది అనుకోండి. కవ్వా టైగర్ రిజర్వ్, ఇది మనకి తెలంగాణ అండ్ మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. సహ్యాద్రి టైగర్ రిజర్వ్, ఇది మనకి ఈవెన్ రివర్ కృష్ణా ట్రిబ్యూటరీస్ కూడా దగ్గర ఉంటుంది. ఓకే, థర్డ్ టైగరెస్, మూడవ టైగర్ని రిలీజ్ చేయడం జరిగింది, సహ్యాద్రి టైగర్ రిజర్వ్. అండ్ ఇది లొకేషన్ మహారాష్ట్రలో, వెస్టర్న్ ఘాట్స్, సహ్యాద్రి రీజన్. మీకు ఐడియా ఉంటే కనుక మహారాష్ట్రలో గవర్నర్ ఆఫీస్ని కూడా, గవర్నర్ మెయిన్ రెసిడెన్సీని కూడా సహ్యాద్రి భవన్ అంటారు. అక్కడ నార్దర్న్ మోస్ట్ టైగర్ హ్యాబిటెట్ వెస్టర్న్ ఘాట్స్లో, ఇంత నార్త్ ఏరియాలో టైగర్ని ఇంక్లూడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ వెస్టర్న్ మహారాష్ట్ర, టోటల్ మహారాష్ట్ర కాదు, వెస్టర్న్ మహారాష్ట్ర. ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్, కోయినా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ చందోలి నేషనల్ పార్క్. మేజర్ వాటర్ బాడీ శివసాగర్ రిజర్వాయర్, ఇది కోయినా రివర్ సంబంధించి, అండ్ వసంత్ సాగర్ రిజర్వాయర్, ఇది వర్నా రివర్ సంబంధించి. ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ క్లైమేట్ అండ్ నియర్ క్లైమాక్స్ వెజిటేషన్ ఉంటుంది. దానివల్ల ఆల్రెడీ డెవలప్డ్ అయినటువంటి మొత్తం వెజిటేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది అక్కడ ఉన్నటువంటి ఫానా యానిమల్స్కి చాలా ఫేవరబుల్ హ్యాబిటేట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఉండేటటువంటి యొక్క ఏవి ఫానా అంటే లైక్ బర్డ్స్ లాంటి వాటికి హార్న్బిల్ అనేవి చాలా పాపులర్ ఇక్కడ. నెక్స్ట్ సవాల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్కి స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం ఇండస్ రివర్ పైన ఇది బిల్డ్ చేయబోతున్నాం, ఎస్పెషల్లీ చీనాబ్ రివర్ పైన. యాక్చువల్లీ ఇండస్ రివర్ వాటర్ని ఎలా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగింది. మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఇండస్ వాటర్ ట్రీటీని ఎవరు మీడియేట్ చేయడం జరిగింది అంటే ఎవరు మధ్యవర్తిత్వం వహించడం జరిగింది? ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల ఇండస్ జీలం చీనాబ్ అనేది పాకిస్తాన్కి, రావి బియాస్ సట్లెజ్ అనేది ఇండియాకి రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తాం, దాని తర్వాత చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టు. గుర్తుపెట్టుకోండి, జీలం చీనాబ్ ఇండస్ ఇవి మూడు పాకిస్తాన్కి వెళ్ళినప్పటికీ కూడా వాటిపైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుని మనం ఇండియా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఆ నదీ జలాల్ని మనము యొక్క డైవర్ట్ చేయకుండా దానిపైన ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. అండ్ వాటర్ని మనం యొక్క అగ్రికల్చర్ కూడా వాడుకోవచ్చు. ఓకే, సరే. ఇండియా యొక్క సవాల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని చీనాబ్ రివర్ పైన జేఎన్కే జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ మేజర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, దేనిపైన ఇండస్ సిస్టమ్ పైన. ఎస్పెషల్లీ ఇండియా ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ అటాక్ తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది రన్ ఆఫ్ ద వాటర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. రన్ ఆఫ్ ద వాటర్ అంటే ఈ యొక్క రివర్ వెళ్తుండేటటువంటి రివర్ కోర్స్ పైనే ప్రాజెక్ట్ కడతాం అనమాట. ఇక్కడ కూడా రివర్ వాటర్ని మనం డైవర్ట్ చేయం. ఓకే, దీని యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ 1856 మెగావాట్స్. లొకేషన్ రంబాన్ డిస్ట్రిక్ట్, జమ్మూ కాశ్మీర్. డెవలప్ చేసింది నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. సిగ్నిఫికెన్స్ లార్జెస్ట్ హైడ్రో ప్రాజెక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ యూటీ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ నార్త్ ఇండియా. ఎందుకు ఇంపార్టెంట్? జమ్మూ కాశ్మీర్కి ఒకటేమో ఎనర్జీ సెక్యూరిటీ, దాని తర్వాత రీజన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సర్ప్లస్ పవర్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ యూటీకి మనకి వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కదా. అలానే చీనా ఫ్లోని కూడా మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు, సో దట్ ఫ్లడ్ రాకుండా కూడా మనం ఆపొచ్చు అనమాట. అంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్లో భాగంగా ఆ రివర్ ఫ్లోని మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు, కాకపోతే మనం రివర్ని డైవర్ట్ చేయకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సీషెల్స్. దీని గురించి మొన్న కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క సీషెల్ ప్రెసిడెంట్, ఓకే, సీషెల్స్ ప్రెసిడెంట్ మన ఇండియన్ టూర్లో ఉన్నారు. తన అక్కడ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఈ యొక్క సీషెల్స్కి రావడం, ఇండియాకి రావడం. ఈ ఇండియా టూర్లో తను ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఇద్దరిని కూడా మీట్ అవుతున్నారు. దట్ యూ హావ్ టు అండర్స్టాండ్. సీషెల్ అనేది మన ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి ఒక ఐలాండ్. సో దీన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. సీషెల్స్ని ఇది మెడగాస్కర్కి దగ్గరగా ఉంది, ఈస్టర్న్ ఆఫ్రికా కూడా దగ్గరగా ఉంది. సీషెల్స్ అనేది ఇండియా యొక్క సాగర్ అండ్ మహాసాగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీషెల్స్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, లెట్స్ సీ. ఇండియా సీషెల్స్ రెండు కంట్రీస్ కూడా ఈ యొక్క మ్యారిటైమ్ ట్రేడ్, బ్లూ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇట్లాంటి వాటిల్లో కోఆపరేట్ చేసుకోవడానికి ఎంఓయూస్ సైన్ చేసుకోవడం జరిగింది. ఇది ఆర్కిపెలాగ్ ఐలాండ్ నేషన్. చెప్పాను కదా, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి సీషెల్ అంటే. ఈ గ్రూప్లో కూడా మళ్ళీ మనకి 2 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2 గ్రూప్స్ ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. సీషెల్స్లో ఉండేవి ఇది మనకి వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో ఉంది. అఫ్ కోర్స్ ఇది ఇండియన్ ఓషన్ అనుకుంటే కనుక వెస్టర్న్ ఇండియన్ ఓషన్ అండ్ ఈస్టర్న్ ఆఫ్రికాకి దగ్గరలో అనమాట, ఈస్ట్ ఆఫ్ ఆఫ్రికాకి. దీని దగ్గరలో ఉన్న నియర్ బై ఐలాండ్స్ మారిషస్ సౌత్, మాల్దీవ్స్ ఈస్ట్. ఓకే, సీషెల్కి
సౌత్ మారిషస్ ఉంటుంది. ఓకే, సౌత్లో మారిషస్ అండ్ ఈస్ట్ వచ్చేసి మనకి మాల్దీవ్స్ ఉంటుంది. ఓకే, సౌత్లో చూడొచ్చు మారిషస్. అండ్ నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ 115 ఐలాండ్స్. ఇందులో 8 ఐలాండ్స్లోనే పర్మనెంట్గా పీపుల్ ఉంటారు. క్యాపిటల్ వచ్చేసి విక్టోరియా. అండ్ ఇందులో మెయిన్ ఐలాండ్స్ అన్నాం కదా, ఒకటి మాహే గ్రూప్, ఇంకోటి అవుటర్ ఐలాండ్స్ కొరిలిన్ ఐలాండ్స్ ఇవి. అండ్ జోగ్రఫికల్గా ఇది మస్కారిన్ ప్లాట్యూ పైన ఉంటుంది, సబ్మరైన్ సముద్రం లోపల ఉంది మస్కారిన్ ప్లాట్యూ. సో ఈ మస్కారిన్ ప్లాట్యూ అనేది ఎస్పెషల్లీ మనకి మాన్సూన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ లో ప్రెషర్ లేదా హై ప్రెషర్ దాన్ని బట్టి ఇండియాకి మాన్సూన్స్ ఎంత ఫాస్ట్ వస్తాయి అన్నది యొక్క ఫ్యాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఉండే హైయెస్ట్ పీక్ ఏంది, మార్నే సీషలోయిలిస్. సో ఇది మనకి ఓవరాల్గా టాపిక్స్. మరి ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్స్ పైన మీకు MCQs ఇవ్వబోతున్నాను, వీటిని ఆన్సర్ చేయండి. అండ్ రేపటి వీడియోలో వీటి ఆన్సర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1, విత్ రిఫరెన్స్ టు రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ ఎకలాజికల్ ల్యాండ్స్కేప్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. INS అర్నలా అనేది ఫస్ట్ ఇండిజినస్ డిజైన్ అండ్ బిల్ట్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటున్నారు. సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఈజ్ అ నార్దర్న్ మోస్ట్ టైగర్ హ్యాబిటేట్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఇంక్లూడ్స్ చందోలి నేషనల్ పార్క్ అంటున్నారు. థర్డ్ వన్, సవాల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ స్టోరేజ్ బేస్డ్ ప్రాజెక్ట్ డిజిగ్నేటెడ్ ప్రైమరీలీ ఫర్ ఇరిగేషన్ పర్పస్ అంటున్నారు. సెకండ్ వన్, విత్ రిఫరెన్స్ టు కొండవీడు ఫోర్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ వాజ్ ఇనిషియల్లీ బిల్ట్ బై తెలుగు చోడాస్, లేటర్ స్ట్రెంథెన్డ్ బై కాకతీయ డినాసిటీ. Prolay Vemareddy shifted capital from Kondaveedu to Addanki. Third one, archaeological finding at the site indicates Buddhist presence dating back to early centuries. Third one, with reference to Quantum Valley project in AP, it aims to develop Amaravati as a global hub covering quantum computing. Second one, it is part of National Quantum Mission, and National Quantum Mission will allocate some money 6,000 crores. Third one, project is linked to AP's post-bifurcation development strategy following the loss of హైదరాబాద్ అంటున్నారు. సో ఇవి 3 MCQs. ఓకే, సరే మనం వీడియో చివరిలోకి వచ్చేస్తాం కాబట్టి ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 10th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్. మరి దీనికి సంబంధించి ఇంకా మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మన కంటెంట్ రీచ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మనం ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయగలుగుతాం. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.